వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే సంచిత సంగాతము సంచిత సంకేతము ఆపాత మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము గణతంత్ర దినోత్సవం గర్వంగా జరుపుదాం మువ్వన్నెల జెండాని గగనంలో నిలుపుదాం గణతంత్ర దినోత్సవం గర్వంగా జరుపుదాం మువ్వన్నెల జెండాని గగనంలో నిలుపుదాం మహనీయుల త్యాగాలను వెలుగెత్తి చాటుదాం భరతమాత స్వప్నాలను సాధించి చూపుదాం గణతంత్ర దినోత్సవం గర్వంగా జరుపుదాం మువ్వన్నెల జెండాని గగనంలో నిలుపుదాం జై
కులమతాలు వేరైనా కలిసి మెలసి బ్రతుకుదాం కలిసిమెలిసి బ్రతుకుదాం కలతలేని సమాజాన్ని కాలంలో కలుపుదాం కాలంలో కలుపుదాం కులమతాలు వేరైనా కలిసి మెలసి బ్రతుకుదాం కలతలేని సమాజాన్ని కాలంలో కలుపుదాం కాలంలో కలుపుదాం నీవు నేను అంత కలిసి నవశకాన్ని నిర్మిద్దాం నీవు నేను అంత కలిసి నవశకాన్ని నిర్మిద్దాం భరతమాత ఆశయాల ఆత్మకథను బోధిద్దాం గణతంత్ర దినోత్సవం గర్వంగా జరుపుదాం మూవన్నెల జెండాని గగనంలో నిలుపుదాం జై భరతమాత జై జై భరతమాత జై భరతమాత జై జై భరతమాత తక్షశిల నలందల చరిత్రలను చదువుదాం సులిత్తరం చదువుదాం సున్నాని శోధించిన ఘనత మనది తెలుపుదాం మనది తెలుపుదాం తక్షశిల నలందల చరిత్రలను చదువుదాం సున్నాని శోధించిన ఘనత మనది తెలుపుదాం మనతనమిలి పలుకుదాం వేదాలకు పుట్టినిల్లు ప్రణమిలి పాడుదాం కలుపాలకు పుట్టినిల్లు ప్రణమిలి పాడుదాం ఆధ్యాత్మిక ఆనవాళ్ళు ఆలపించి తీరుదా మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారిని సాధారణ వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. మన పాఠశాల కమిటీ చైర్మన్ అయినటువంటి నరసింహారావు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా మన పాఠశాల అభివృద్ధి కొరకు దాతలుగా వ్యవహరిస్తున్నటువంటి పీతా పోతురాజు గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్. మరి మన కార్యక్రమంలో భాగస్వాములు అవడానికి గ్రామ పెద్దలను మనం ఆల్రెడీ ఇన్వైట్ చేస్తున్నాము. జడ్పీటీ తొలి పలుకులు అధ్యక్షుల వారి తొలి పలుకులను వినిపించవలసిందిగా ప్రధానోపాధ్యాయులను కోరుతున్నాం. సో ముందుగా మీ అందరికీ కూడా చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు మరి గౌరవ ఎస్ఎంసీ చైర్మన్ నరసింహరావు గారికి, అట్లాగే దాతలకు, అట్లాగే మన స్టాఫ్ అందరికీ, అట్లాగే నా పూర్వ విద్యార్థులు లాస్ట్ ఇయర్ 10th క్లాసు చదివి ఈ పాఠశాల పేరు మారుమోగించిన విద్యార్థులకు తప్పకుండా కొట్టేటప్పుడు కేవలం 3 సార్లు కొట్టడం చాలు, ఎందుకంటే మధ్యలో మనకి టైం సరిపోదు. సరే, ముందుగా అశోక్ ముందు మరి మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం మీ అందరూ తెలుసు, ఎందుకంటే సోషల్లో చెప్తూ ఉంటాం. సో మనకి రాజ్యాంగాన్ని అమలుపరుచుకున్న రోజు ఎప్పుడు అమలుపరిచాము? 1950 జనవరి 26వ తారీఖు నుంచి అమలుపరుచుకున్న రోజు. సో అక్కడి నుంచి ఈరోజు లెక్క వేసుకున్నాం. ఎకరం పొలం మా పక్కన ఉండేదండి, ఒక ఎకరం. పొద్దున్నే వచ్చి మేత వేసి టిఫిన్ పట్టుకొచ్చి మేత వేసి చెరువులో మళ్ళీ బడికి వెళ్ళేవాడండి. మళ్ళీ మధ్యాహ్నం వాళ్ళ అమ్మ వచ్చి మేత వేసేది. సాయంకాలం మళ్ళీ నైట్ వాళ్ళని మళ్ళీ వచ్చి చెరువు కాడే పడుకునేవాడు. గణతంత్ర దినోత్సవం గర్వంగా జరుపుదాం మూవన్నెల జెండాని గగనంలో నిలుపుదాం జై భరతమాత జై జై భరతమాత జై భరతమాత జై జై భరతమాత
యజ్ఞం